మీరు సంపాదించిన మనీని హ్యాపీ మనీగా మార్చుకోవాలనుకుంటే విజువలైజేషన్ 2.0కి జాయిన్ అవ్వండి. హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం నార్సింగి సిఐ హరికృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ గారు, అసలు ఏం జరిగింది, ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, ఏమని వచ్చింది? నిన్న ఈవినింగ్ మాకు లావణ్య అనే ఉమెన్ రాజ్ తరుణ్కి అగెనెస్ట్గా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరు ఒక 10 years అబో రిలేషన్షిప్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత రీసెంట్గా రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో ఈ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్టుగా, వీళ్ళిద్దరు కలిసి సినిమాలు చేస్తున్నట్టుగా, తర్వాత వేరే సిటీస్కి తిరుగుతున్నట్టుగా, ఈమె నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా, ఈమె రాజ్ తరుణ్తో ఉండాలనుకుంటున్నట్టుగా, ఆయన ఈమెకు కావాలి అన్నట్టుగా, ఈ అవతల అమ్మాయి ఎవరైతున్నారో ఆ అమ్మాయి కానీ కావచ్చు, ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఈ లావణ్యని థ్రెటన్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఎంక్వైరీ కోసం పెట్టుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేస్తున్నాం ఏం జరిగింది ఏంటనేది. దాంట్లో ఈమె ఎవరైతే లావణ్య ఉన్నారో ఆమె మాకు ఎవిడెన్స్ దానికి సంబంధించిన ఎవరు థ్రెడ్ చేస్తున్నారు, త్రో ఫోనా లేకపోతే డైరెక్ట్గా వచ్చి థ్రెడ్ చేసినారా, ఏంటి ఎవరు ఏంటి అన్ని డీటెయిల్గా మాకు ఎవిడెన్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్తాం. యాక్చువల్లీ ఈ అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అని చెప్పేసి బయట సమాచారం, అలాంటిది ఏమన్నా ఉందా మీకు? మాకు ఆమె ఇచ్చిన పిటిషన్లో అయితే రిలేషన్లో ఉన్నట్టుగా ఇచ్చింది అంతే తప్ప మ్యారేజ్ చేసుకున్నట్టుగా లేదు. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఏదైనా ఎవిడెన్స్ ఉండడం కానీ ఏదన్నా అట్లా ఉంటే చట్ట ప్రకారం ఏముందో అది ముందుకెళ్తాం. శారీరకంగా కూడా ఆమెను యూజ్ చేసుకున్నారు అని చెప్పేసి కూడా ఆమెనే ఒప్పుకుంటుంది కదా రిలేషన్లో ఉన్నామని చెప్పేసి. ఇప్పుడు కొత్త చట్టాలు బిఎన్ఎస్ చట్టాలు మొదలైతే అది అంటే ఇప్పుడు ఫస్ట్ కంటే ముందు వాళ్ళు ఎప్పుడు కలిసినట్టు లేరు. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది కొత్త చట్టం కావచ్చు, పాత చట్టం కావచ్చు, దాని ప్రకారం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడైతే మనం ఏది చేసినా కూడా అంటే దాంట్లో మనకు ఉంది కాదు, అఫెన్స్ ఎప్పుడైంది అనేది దాన్ని బట్టే ఇంపార్టెంట్. కాదు అఫెన్స్ ఎప్పుడైంది, ఏ డేట్ రోజు అయింది, కొత్త చట్టాలు అమలైన తర్వాత దానికంటే ముందా, ఒకవేళ ముందైతే పాత చట్టాల ప్రకారం సెక్షన్స్ పెట్టుకుంటాం. ఒకవేళ ఫస్ట్ మిడ్ నైట్ తర్వాత అఫెన్స్ అయ్యి ఉంటే కొత్త చట్టాల ప్రకారం చేస్తాం. ఈమె మీద అంతకుముందు కూడా ఏదో కేసు ఉంది అని మా దగ్గర NDPS యాక్ట్ కింద ఒకటి కేసు ఉంది. మా దగ్గర నుంచే నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచే రిమాండ్ కూడా చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ మేము దాని డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిమాండ్ రిపోర్టు అన్నీ ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. నార్కోటిక్ అండ్ సైకోట్రాఫిక్ డ్రగ్స్ యాక్ట్ దాని కింద చేయడం జరిగింది. ఫర్దర్ కోర్టు ముందుంది కాబట్టి ఆమె పైన ఏ చర్య తీసుకోవాలన్నా కోర్టు పరిధిలో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటుంటుంది అసలు ఈ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద నెక్స్ట్ ఏముంటుంది, మీరు ఏం చేస్తారు? మేము ఆమె స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేసుకోవడం, ఆమె ఎవిడెన్స్ ఏం సబ్మిట్ చేస్తుందో చూసి దాన్ని బట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అంటే మీరు ఏమైనా రాజ్ తరుణ్ విచారించడం కానీ పోలీస్ స్టేషన్ అదే ఆమె ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి ఆయనకు ఆమె చేసిన అలిగేషన్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అని చూసి, ఒకవేళ ఆమె చేసిన అలిగేషన్స్కి ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా చట్ట ప్రకారము రాజ్ తరుణ్ని నోటీస్ ఇవ్వడమా, పిలిపించడమా, యాజ్ పర్ సెక్షన్స్ ఏమున్నాయి ఏంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడం అది ప్రాపర్గా చేస్తాం. ఇప్పుడు ఆమె చెప్పింది నిజమైతే ఏమేమి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయండి? 506 థ్రెటనింగ్, ఆమె రిలేషన్లో అంటుంది కాబట్టి రిలేషన్స్ ఉన్నదానికి యాజ్ పర్ పోలీస్ మేము ఏం చేయగలము ఏంది దాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు వరకు ఏమన్నా మీరు మాట్లాడారు రాజ్ తరుణ్తో? మాట్లాడలేదు. లేదు, ఎందుకంటే మాకు ఎవిడెన్స్ లేని నేను ఎవరి పర్సనల్ రైట్ని నేను డిస్టర్బ్ చేయడానికి లేదు కదా. ఎస్. ఓకే, ఇంకెవరైనా అమ్మాయి ఎవిడెన్స్గా ఇందులో ఏమన్నా చూపిస్తోందా? లేదండి. అంటే వీళ్ళకి తెలుసు వాళ్ళకి ఆమె లేదు ఆమె అంటే పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వడం తప్ప మిగతా అంతా మీ మీడియా వాళ్ళ ముందే చెప్తుంది తప్ప మా దగ్గరికి అయితే మళ్ళీ రాలేదు. మాకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇస్తే మేము తప్పకుండా ప్రొసీడ్ అవుతాం. ఎన్ని రోజులు పడుతుండొచ్చండి కేసు మొత్తం? ఆమెకు పిలుస్తాము, నోటీస్ ఇస్తాము, నోటీస్ ఇచ్చి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్తాం. యాజ్ పర్ ఏదున్నా యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తామండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. హీరో రాజ్ తరుణ్పై లావణ్య అనే అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మనం నార్సింగి సిఐ హరికృష్ణారెడ్డి గారిని అడిగి తెలుసుకుందాం. హరికృష్ణ గారు, అసలు ఏం జరిగింది, ఎప్పుడు కంప్లైంట్ వచ్చింది, ఏమని వచ్చింది? నిన్న ఈవినింగ్ మాకు లావణ్య అనే ఉమెన్ రాజ్ తరుణ్కి అగెనెస్ట్గా ఒక కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, పిటిషన్ ఇవ్వడం జరిగింది. సో వీళ్ళిద్దరు ఒక 10 years అబో రిలేషన్షిప్లో ఉన్నట్టుగా, ఆ రిలేషన్షిప్లో ఉన్న తర్వాత రీసెంట్గా రాజ్ తరుణ్ వేరే అమ్మాయితో ఈ అమ్మాయిని వదిలేసి వేరే అమ్మాయితో రిలేషన్లో ఉన్నట్టుగా, వీళ్ళిద్దరు కలిసి సినిమాలు చేస్తున్నట్టుగా, తర్వాత వేరే సిటీస్కి తిరుగుతున్నట్టుగా, ఈమె నెగ్లెక్ట్ చేస్తున్నట్టుగా, ఈమె రాజ్ తరుణ్తో ఉండాలనుకుంటున్నట్టుగా,
ఆయన ఈమెకు కావాలి అన్నట్టుగా ఈ అవతల అమ్మాయి ఎవరైతున్నారో ఆ అమ్మాయి కానీ కావచ్చు, ఆ అమ్మాయి ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, ఈ లావణ్యని థ్రెటన్ చేస్తున్నారు అన్నట్టుగా ఒక పిటిషన్ ఇవ్వడం జరిగింది. దాంట్లో మేము ఎంక్వైరీ కోసం పెట్టుకోవడం జరిగింది. ఎంక్వైరీ చేస్తున్నాం ఏం జరిగింది ఏంటనేది. దాంట్లో ఈమె ఎవరైతే లావణ్య ఉన్నారో ఆమె మాకు ఎవిడెన్స్ దానికి సంబంధించిన ఎవరు థ్రెడ్ చేస్తున్నారు, త్రో ఫోనా లేకపోతే డైరెక్ట్గా వచ్చి థ్రెడ్ చేసినారా, ఏంటి ఎవరు ఏంటి అన్ని డీటెయిల్గా మాకు ఎవిడెన్స్ ఇస్తే దాన్ని బేస్ చేసుకొని ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్లో ముందుకు వెళ్తాం. యాక్చువల్లీ ఈ అమ్మాయిని మ్యారేజ్ కూడా చేసుకున్నాడు అని చెప్పేసి బయట సమాచారం, అలాంటిది ఏమన్నా ఉందా మీకు? అలాంటి మాకు ఆమె ఇచ్చిన పిటిషన్లో అయితే రిలేషన్లో ఉన్నట్టుగా ఇచ్చింది అంతే తప్ప మ్యారేజ్ చేసుకున్నట్టుగా లేదు. ఒకవేళ మ్యారేజ్ చేసుకున్నట్టుగా ఏదైనా ఎవిడెన్స్ ఉండడం కానీ ఏదన్నా అట్లా ఉంటే చట్ట ప్రకారం ఏముందో అది ముందుకెళ్తాం. శారీరకంగా కూడా ఆమెను యూస్ చేసుకున్నారు అని చెప్పేసి కూడా ఆమెనే ఒప్పుకుంటుంది కదా రిలేషన్లో ఉన్నామని చెప్పేసి. ఇప్పుడు ఆ కొత్త చట్టాలు బిఎన్ఎస్ చట్టాలు మొదలైతే అది అంటే ఇప్పుడు ఫస్ట్ కంటే ముందు వాళ్ళు ఎప్పుడు కలిసినట్టు లేరు. యాజ్ పర్ ప్రొసీజర్ ఏముందో అది కొత్త చట్టం కావచ్చు, పాత చట్టం కావచ్చు, దాని ప్రకారం ముందుకెళ్తాం. అంటే ఇప్పుడైతే మనం ఏది చేసినా కూడా అంటే దాంట్లో మనకు ఉంది కాదు అఫెన్స్ ఎప్పుడైంది అనేది దాన్ని బట్టే ఇంపార్టెంట్. మనకి కంప్లైంట్ ఇచ్చింది కదా? కాదు అఫెన్స్ ఎప్పుడైంది, ఏ డేట్ రోజు అయింది, కొత్త చట్టాలు అమలైన తర్వాత దానికంటే ముందా, ఒకవేళ ముందైతే పాత చట్టాల ప్రకారం సెక్షన్స్ పెట్టుకుంటాం. ఒకవేళ ఫస్ట్ మిడ్ నైట్ తర్వాత అఫెన్స్ అయ్యి ఉంటే కొత్త చట్టాల ప్రకారం చేస్తాం. ఈమె మీద అంతకుముందు కూడా ఏదో కేసు ఉంది అని మా దగ్గర ఎన్డీపీఎస్ యాక్ట్ కింద ఒకటి కేసు ఉంది. మా దగ్గర నుంచే నార్సింగి పోలీస్ స్టేషన్ నుంచే రిమాండ్ కూడా చేయడం జరిగింది. యాజ్ పర్ ప్రొసీజర్ మేము దాని డీటెయిల్స్ అన్నీ కూడా కోర్టుకు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది కాబట్టి రిమాండ్ రిపోర్టు అన్నీ ఆమెను కోర్టులో ప్రొడ్యూస్ చేసి కోర్టుకు సబ్మిట్ చేయడం జరిగింది. నార్కోటిక్ అండ్ సైకోట్రాఫిక్ డ్రగ్స్ యాక్ట్ దాని కింద చేయడం జరిగింది. ఫర్దర్ కోర్టు ముందుంది కాబట్టి ఆమె పైన ఏ చర్య తీసుకోవాలన్నా కోర్టు పరిధిలో ఉంటుంది. సో ఇప్పుడు ఏంటుంటుంది అసలు ఈ అమ్మాయి ఇచ్చినటువంటి కంప్లైంట్ మీద నెక్స్ట్ ఏముంటుంది, మీరు ఏం చేస్తారు? మేము ఆమెకి ఆమె స్టేట్మెంట్ ఒకటి రికార్డ్ చేసుకోవడం, ఆమె ఎవిడెన్స్ ఏం సబ్మిట్ చేస్తుందో చూసి దాన్ని బట్టి మేము ఫర్దర్గా ప్రొసీడ్ అవుతాం. అంటే మీరు ఏమైనా రాజధాని విచారించడం కానీ పోలీస్ స్టేషన్ అదే ఆమె ఇచ్చే ఎవిడెన్స్ని బట్టి ఆమె చేసిన అలిగేషన్ వెదర్ ఇట్ ఈస్ ట్రూ ఆర్ నాట్ అని చూసి ఒకవేళ ఆమె చేసిన అలిగేషన్స్కి ఎవిడెన్స్ ఉంటే తప్పకుండా చట్ట ప్రకారం రాజధాని నోటీస్ ఇవ్వడమా, పిలిపించడమా, యాజ్ పర్ సెక్షన్స్ ఏమున్నాయి ఏంది కోర్టులో ప్రొడ్యూస్ చేయడమా అది ప్రాపర్గా చేస్తాం. ఇప్పుడు ఆమె చెప్పింది నిజమైతే ఏమేమి సెక్షన్స్ అప్లికబుల్ అవుతాయండి? 506 థ్రెటనింగ్, ఆమె రిలేషన్లో అంటుంది కాబట్టి రిలేషన్స్ ఉన్నదానికి యాజ్ పర్ పోలీస్ మేము ఏం చేయగలము ఏంది దాన్ని బట్టి చేస్తాం. ఇప్పుడు వరకు ఏమన్నా మీరు మాట్లాడారు రాజధానితో? మాట్లాడలేదు. లేదు ఎందుకంటే మాకు ఎవిడెన్స్ లేనిది నేను పర్సనల్ రైట్ని నేను డిస్టర్బ్ చేయడానికి లేదు కదా. ఎస్. ఓకే, ఇంకెవరైనా అమ్మాయి ఎవిడెన్స్గా ఇందులో ఏమైనా చూపిస్తోందా? లేదండి. అంటే వీళ్ళకి తెలుసు వాళ్ళకి ఆమె లేదు ఆమె అంటే పోలీస్ స్టేషన్లో ఒక పిటిషన్ ఇవ్వడం తప్ప మిగతా అంతా మీ మీడియా వాళ్ళ ముందే చెప్తుంది తప్ప మా దగ్గరికి అయితే మళ్ళీ రాలేదు. మాకు ఎలాంటి ఎవిడెన్స్ ఇవ్వలేదు. ఇవ్వలేదు. ఇస్తే మేము తప్పకుండా ప్రొసీడ్ అవుతాం. ఎన్ని రోజులు పడుతుండొచ్చు అండి కేసు మొత్తం? ఆమెకు పిలుస్తాము, నోటీస్ ఇచ్చి ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయమని చెప్తాం. యాజ్ పర్ ఏదున్నా యాజ్ పర్ ప్రొసీజర్ చేస్తామండి అంతే. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.